యాంగ్జైటీ ఉన్నప్పుడు చిన్న విషయం పెద్దగా కనిపిస్తుందండి. మైనర్ థింగ్స్కి మేజర్గా హర్రీ అవ్వడమే యాంగ్జైటీ అంటే. మైనర్ థింగ్ ఎంత, అది భూతద్దంలో చూస్తాం. భూతాలు దెయ్యాలు సృష్టించుకుని ఐఎంఐ డిస్కో డాన్స్ అనే దెయ్యాలు డాన్స్ చేస్తుంటే మనం బాధపడిపోయి భయపడిపోయి ఏడుస్తున్నాం. ఆ దెయ్యాలు ఉన్నాయా? లేవు. లేని దెయ్యాలు మనం సృష్టించుకుంటున్నాం. ఒక జంతువు ఉన్నప్పుడు భయపడ్డాయి పారిపోవడం కానీ, చిన్న జంతువు అయితే పోరాటం కానీ చేస్తే ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అంటారు. మనం ఎప్పుడో ఆదిమానవుల కాలంలో ఈ ప్రవృత్తి ఉంటుందండి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలో ఉంది, క్వాంటమ్ టెక్నాలజీ పద్ధతిలో ఉంది. అయినప్పటికీ కూడా ఆనాడు ఆదిమానవుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనేది లేదు. అక్కడ శత్రువు వచ్చినప్పుడు పోరాడేవాడు అయితే పారిపోయేవాడు. ఇక్కడ శత్రువును సృష్టించుకుని పోరాడుతూ ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ ద్వారా బాడీ అంతా దరిద్రానిగా డస్ట్బిన్గా మార్చుకుంటున్నారండి. ఇక్కడ యాంగ్జైటీ ఉన్నప్పుడు ఏంటంటే అతిగా అనవసరమైన ఆలోచనలు వస్తాయి, భయపడతాం, గుండెదాడు వస్తుంది, చేతులు వణుకుతాయి, గ్యాస్ పైకి తొలుతుంది, నోట్లో రకరకాల ఇది వస్తుంది, డ్రైనెస్ వస్తుంది, జుట్టు ఊడిపోవచ్చు, పళ్ళు లోతుపోవచ్చు, బొగ్గలు పీక్కుపోవచ్చు, అనవసరంగా ఆలోచిస్తుంటాం. దానివల్ల ఎక్కడైనా ఏదైనా చేస్తే అది మనకే జరిగిందని ఫీల్ అవుతాం. సోషల్ యాంగ్జైటీ ఉంటుంది, సిగ్గు బిడియం భయం ఉంటుంది. కొంతమంది ఒంటరిగా ఉండిపోతారు, కొంతమంది ఒంటరితనం అంటే భయం వేస్తుంది. ఇవన్నిటికీ యాంగ్జైటీ ముదిరి ఫోబిక్ డిసార్డర్గా మారుతుంది. యాంగ్జైటీ ముదిరి ఓసిటీగా మారిపోతుంది. సాధారణంగా యాంగ్జైటీ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్పాను అన్నది. యాంగ్జైటీ ఉన్నప్పుడు మైనర్ థింగ్స్ మేజర్గా వర్రీ అవుతాం. చిన్నదే ఎక్కువ భూతద్దంతో చూస్తే ఇంత విషయం పెద్దగా ఎలా కనిపిస్తుంది, అలా కనిపిస్తుంది. యాంగ్జైటీలో ఏదన్నా సరే పొరపాటున ఏదైనా జరిగితే అదేదో పెద్ద భూకంపం వచ్చినట్టు ఫీల్ అయిపోతాం. పొరపాటున ఏదైనా జరిగితే నా కొడుకు యాక్సిడెంట్లో చచ్చిపోయాడు అని చెప్పేసి భయపడిపోతుంటాం. పొరపాటున ఏదైనా జరిగితే మా ఆయన ఇంకా రాలేదంటే భయపడిపోయి 100 సార్లు కాల్ చేస్తాం. ట్రాఫిక్లో అతనికి ఆ ఫోన్ ఎత్తితే నిజంగానే యాక్సిడెంట్ అవుతుంది. అది హెల్త్ యాంగ్జైటీ కావచ్చు, సోషల్ యాంగ్జైటీ కావచ్చు, మైక్ అంటే యాంగ్జైటీ కావచ్చు, ఎగ్జామ్స్ అంటే యాంగ్జైటీ కావచ్చు, ఎసిడిటీ గురించి ఆలోచిస్తే ఎసిడిటీ ఇంకా పెరుగుతుంది. సో సెక్స్ యాంగ్జైటీ కావచ్చు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు. యాంగ్జైటీ ఇట్ హ్యాస్ 1000 ఫేసెస్ అంటారు. ఒక యాంగ్జైటీ వేస్తే 1000 రకాల ముఖాలుగా, విష్ణు సహస్రనామలాగా, లలితా సహస్రనామలాగా 1000 రూపాయలుగా ఆ జబ్బు కనిపిస్తుంది. అది యాంగ్జైటీ అని ఎవరు అనుకోరు. కాబట్టి దీని అన్నింటికి మంచి మంచి టెక్నిక్స్ రాసిన పుస్తకాలు చాలా ఉన్నాయి. ఇమీడియట్గా గ్రో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డాక్టర్ కాంత్ గారు అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ చేయండి. మేహోనా ఐఎమ్ దేర్. లైక్ చేయండి.